నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు, ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 23, 2025 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాటి యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు మీనంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సులోను, గురుడు వృషభంలోను, శుక్రుడు వృచ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహువు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈ మీనరాశిలో చంద్రుడు ఉండడం వల్ల ఈ రోజు భావోద్వేగాలు, ఆలోచనల మీద, నిర్ణయాల మీద మరింత లోతైన ప్రభావాన్ని ఇస్తున్నాడు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్రగ్రహ అనుగ్రహం వల్ల కుటుంబంలోనూ మంచి సత్సంబంధాలు నెలకొనడము, మీరు ఏ రంగంలో పనిచేస్తున్నారో ఆ రంగంలో ఉన్న వారికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉండేందుకు కనబడుతోంది అవకాశాలు. అయితే కళారంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేయండి. అయితే ఆర్థికంగా ఈరోజు అందరికీ కూడా అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది. అయితే మిత్రుల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక సుందరకాండ పారాయణ చేసినట్టయితే, అది మొత్తము అన్నీ అక్కర్లేదు, మీరు ఏ సమస్యతో అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యకు సంబంధించినటువంటి సర్గను మీరు ఒక్కసారి చదువుకున్నట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిని అత్యంత ప్రభావితం చేస్తున్నాడు. అందువల్ల మీకు ఆరోగ్యము, ధనము, ఆర్థికంగాను, ఏదైనా మీరు పనిచేస్తున్న రంగంలో మంచి గుర్తింపు, గౌరవము రావడంతో పాటు మరీ ముఖ్యంగా వ్యాపారస్తులకు లాభాలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ధైర్యం కూడా మీలో కొంత పెరిగే అవకాశం కనబడుతోంది. పరిహారంగా మీరు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఉదయం పూట 3 నిమిషాల పాటు చదువుకున్నట్టయితే కనుక ఈ రోజంతా మంచిగా ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సూర్యుడు, బుధుడు ఇద్దరు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల ఆలోచనలలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, ఆలోచనలు అమలుపరచడానికి కానీ మంచిగా అంటే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఏదైనా మీకు ఉపయోగించే ఆలోచన వచ్చినట్టయితే దాన్ని అమలుపరిచే ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు, విద్యార్థులకు చాలా చక్కగా ఈరోజు ఉండబోతోంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అది సాయంత్రం సమయానికి దానికదే సర్దుబాటు అయ్యేటట్టుగా గోచరిస్తోంది. మీకు శ్రమ లేని పరిస్థితిలాగా ఈరోజు కనబడుతోంది. అయితే ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, వ్యాపారం విస్తరణ చేసుకోవాలన్నా ఈరోజు శుభప్రదంగా కనబడుతోంది. అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదంటే వ్యాపారస్తులు కావచ్చు, స్మాల్ స్కేల్ అంటే చిన్న చిన్న మొత్తాలలో పెట్టుబడులు పెట్టుకుందామనుకున్నా, సేవింగ్స్ చేసుకుందామనుకున్నా, ఇలాంటి వాళ్ళందరికీ ఈరోజు చాలా ఎక్కువగా మంచి రోజు అని చెప్పవచ్చు. వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. పరిహారంగా గురువారం రోజు గురు సంబంధించినటువంటి పసుపుని కానీ లేదా పసుపు వస్త్రాన్ని కానీ మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది.